హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రజెంట్ నేను ఇప్పుడు వెల్లేరుపాడు మండలంలోని కొయ్యదా వెళ్ళే రూట్ ఉంది కదా, ఇక్కడ ఎడవెల్లి అనే విలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఎడవెల్లి బ్రిడ్జ్ అని. ఈ లొకేషన్ అయితే ప్రజెంట్ క్లోజ్ అయి ఉంది. ప్రతి సంవత్సరం గోదావరి ముంపు ప్రాంతాల్లో ఈ ఎడవెల్లి కొయ్యదా కొన్ని లొకేషన్స్ అన్నీ ముంపు ప్రాంతాలే, కానీ మెయిన్గా ఇక్కడ ఏంటంటే క్లోజ్ అవుతుంటుంది ప్రతి సంవత్సరం. మేము కొన్ని లొకేషన్స్ ఇటు చూద్దామని ఇలా బయలుదేరి వచ్చాము. మన మహేష్ అన్నని కలిసి తనకి ఫోన్ చేసి అడిగాము, మాకు కొన్ని లొకేషన్స్ చూపించమని అడిగితే, అన్న ఇలా కొయ్యదా వైపు కొన్ని లొకేషన్స్ ఉంటాయి వెళ్దామని బయలుదేరి వచ్చాం. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. సో ఇక్కడ అయితే ఆగి ఈ లొకేషన్ అప్డేట్ అయితే ఇస్తున్నాము. నిన్న 25 నుంచి ఈ లొకేషన్ మొత్తం క్లోజ్ అయిందంట. ఇక్కడ ప్రజలు, అవతల కొయ్యదా ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు, పోలీసులు సురక్షితంగా ఆ బోట్ల ద్వారా అవతల అయితే తరలిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళు, టూరిజంకి సంబంధించిన ప్లేస్ చూడడానికి రావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, నెల రోజులైనా పట్టవచ్చు. గోదావరి తగ్గేదాకా ఈ రూట్ అనేది ఇలాగే బ్లాక్ అయి ఉంటుంది. వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఈ వీడియో ద్వారా చిన్న అప్డేట్ ఇవ్వాలని ఆ వీడియో అయితే చేస్తున్నాము. మనకి ఈ లొకేషన్ చూపించింది మహేష్ అన్న మాటలు కూడా కొన్ని తెలుసు. అసలు ఏమైందంటే మాకు 1 మంత్ నుండి ఇన్స్టాగ్రామ్లోనే మేము కాంటాక్ట్ అయినాం. ఏమైందంటే ఇటు కొయ్యదా సైడ్ వస్తామంటే నాకు కొన్ని ప్లేసెస్ తెలుసు, అవి చూపించడానికి అయితే రమ్మన్నాను. బట్ ఇక్కడ బ్లాక్ చేసిందని గోదావరి నాకైతే తెలియదు అనమాట. వచ్చి చూస్తే షాక్ అయిపోయాను. ఇక్కడ దారి మధ్యలో అనుకుంటా బ్లాక్ చేసిందని చెప్పేసరికి ఇంత దూరం వచ్చాక గోదావరి నన్ను చూద్దామని ఇక్కడ దాకా వచ్చాం. విన్ను బ్రో అయితే చాలా వీడియోలు కష్టపడుతుండు, చాలా అంటే చాలా కష్టపడుతుండు. సపోర్ట్ చేయండి, మనకి ఎలా సపోర్ట్ చేశారో అలాగా. థ్యాంక్ యూ వెల్లేరుపాడు బాయ్స్, సపోర్ట్ మీ. ఇప్పుడు వరకు అయితే ఎడవెల్లి బ్రిడ్జ్ దగ్గర మీరు వీడియో చూశారు కదా. ఇక్కడ సురక్షితంగా ఈ జనాలు దాటించబోయే బోట్ ఎవరు తెలుసా? మన అన్న గత సంవత్సరం నుంచి ఈ బోటు అన్నదేనంట. ఎమర్జెన్సీ టైంలో కూడా అన్న బోట్ ఇక్కడ పెట్టి ఫ్రీగా అవతల వాళ్ళని అవతలకి సర్వీస్ అయితే చేస్తున్నారు అన్నకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి టోటల్ ఈ లొకేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. అప్పటి వరకు అన్న బోటు ద్వారా జనాలు అయితే సురక్షితంగా అవతల అయితే దాటుతున్నారు.